సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపైన అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించిన సీఎం వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపైన విస్తృత ప్రచారం కోసం గ్రామ సభలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు చేపట్టవలసిన చర్యల గురించి కూడా కలెక్టర్లతో సీఎం మాట్లాడనున్నారు. ఇక ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా ప్రభుత్వ అధికారులను కూడా సమన్వయం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా, ఇలా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో నుండి 33 జిల్లాల కలెక్టర్ తోటి కీలక సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం వచ్చి ఏడాది కాలం పూర్తి అవుతుంది. ఏడాది కాలం పూర్తయిన తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఆ నేపథ్యంలో ప్రజలకు ఎలా తీసుకుపోవాలి, ఈ నేపథ్యంలోనే ఆ ప్రజలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత రైతులు కావచ్చు, పడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, ఏదైతుందో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకుపోవాలి, ప్రజలకు అవగాహన కల్పించాలనే నేపథ్యంతో ఇలాంటి అన్ని కీలకమైన అంశాల మీద కలెక్టర్ తోటి ఇలా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ సమావేశంలో ఆయా జిల్లా సంబంధించిన అన్ని శాఖల మంత్రులు సీతక్క కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, సిఎస్ వీళ్ళందరూ కూడా కావచ్చు, పెద్ద మొత్తంలో వీళ్ళందరూ హాజరై ఆయా సంబంధించిన ప్రభుత్వ సలహాదారు నరేంద్ర రెడ్డి పెద్ద మొత్తంలో వీళ్ళు హాజరైన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా, ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం సంబంధించిన ఆ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న కలెక్టర్లు అయితే ఎవరైతే పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి, ప్రతి నెలలో 2-3 రోజులైనా కనీసం జిల్లాలో పర్యటన చేయాలని చెప్పేసి ఇవాళ సీఎం దిశానిర్దేశం చేయడం కలెక్టర్లకు. అయితే ఇప్పటికే దీని సంబంధించి ఏదుందో ఇప్పటికే సంక్రాంతి తర్వాత ఈ నెల 26వ తారీఖు తర్వాత రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదవుతుందో రైతు భరోసా పూర్తి స్థాయిలో రైతులకు ఇస్తాము తప్పకుండా. అంటే ఈ నెల పండగ తర్వాత అంటే 26వ తారీఖు వరకు ఎకరాకు ఏదవుతుందో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి, ఎకరాకు 6,000 చొప్పున ఏడాది మొత్తానికి 12,000 రూపాయలు ఒకటేసారి రైతు అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఏదైతుందో లక్షలాది ఎకరాలు అవి కాకుండా ఆ వ్యవసాయం చేసే విధంగా గతంలో చేసినటువంటి ప్రభుత్వం అనేక తప్పులు చేసింది. అట్లా కాకుండా రైతులు నిజంగా స్వచ్ఛందంగా ఏదైతే వ్యవసాయం పంట పండుతుందో, వరి పండుతుందో అలాంటి భూములు కావచ్చు, నిజంగా రైతులు అంతా వేదిక ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ పూర్తిగా ఒక లెక్కలు ఇచ్చారు. ఆ లెక్కల ప్రకారంగానే వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ప్రభుత్వం ఇలా ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున ఏడాదికి కానీ 2 పంటలకు ఒకటేసారి 12,000 రూపాయలు వేస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇలా చూసుకున్న పోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఇలా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైద్య రంగం తీసుకొచ్చి ఇలా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఇలాంటి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవయ్యే విధంగా, ప్రజలకు చెప్పే విధంగా పూర్తిగా కలెక్టర్లకు ఇలా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఇలా రాష్ట్రంలో అగ్రగామి ఉన్నటువంటి గతంలో ఇలా ఇతర దేశాలకు పోటీ విధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు కావచ్చు, అనేక సందర్భించి స్మార్ట్ సిటీకి సంబంధించిన రోడ్లు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకునే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి, ప్రజలకు తీసుకుపోవాలి. ప్రతిరోజు ఏదో ఒక గ్రామాలు కావచ్చు, ఏదో ఒక మండలంలో ఒక విజిట్ చేయాలి. ఒక నియోజకవర్గంలో సమస్యలు కావచ్చు, ముఖ్యంగా భూభారత్ వచ్చింది. భూభారత్ వచ్చిన తర్వాత అనేక సమస్యలతోటి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో ధరణి ఉన్నప్పుడు ధరణిలో చాలా ఇబ్బందులు పడి రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకోరు. ఆ నేపథ్యంలో అట్లా కాకుండా ఇవాళ భూభారత్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా. ఆ స్థానంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఎంఆర్ఓలతో కావచ్చు, ఆర్డీఓలతో కావచ్చు మానిటరింగ్ చేసి ఆ గ్రామీణ స్థాయిలో ఏదవుతుందో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, రైతులకు ఆ పదే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చేరకుండా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అలాంటి చర్యలు ఏదవుతుందో రైతులకు దగ్గర అయ్యే విధంగా ఇలా ఫారెస్ట్ ఏజెన్సీకి, ముఖ్యంగా ఏజెన్సీకి ప్రాంతానికి వస్తే కొంతమంది రైతులు ఇప్పటికి పోటీపడాల్సిన సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కావచ్చు సంబంధించిన ఐసీలో కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అట్లా కాకుండా అన్ని సంక్షేమ పథకాలు చూసుకుంటే ఇలా ప్రభుత్వకు చేరువయ్యే విధంగా, ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లకు దిశానిర్దేశం జరిగింది. ఆ నేపథ్యంలో కొత్తగా ఇంకో 4 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఇంకో 4 ఏళ్ళ ఎలాంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది, ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రైతులకు కావచ్చు, ఇలా సామాన్య ప్రజలకు ఎలాంటి మనం చేరువ చేయాలి, ఆ సంక్షేమ పథకాలను ఎలాగా ప్రజలకు చిత్తుకోవాలని చెప్పి ఇలా ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో కీలకంగా సమావేశం చేశారు. ఆ సమావేశంలో కలెక్టర్లకు అందరూ కూడా దిశానిర్దేశం చెప్పింది. ఆ నేపథ్యంలోనే రేపు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి విలేజ్ టు విలేజ్ ఇలా వాళ్ళ దగ్గర డేటా కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది.